హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మా లంచ్ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసుకొని తాలింపునంతా కూడా కలిపేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే చిటికెడు పసుపును వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకొని అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా అంతా కలిపేసి లిడ్ పెట్టేసి అయితే మరో 5 నిమిషాలు వదిలేద్దాము. ఇలా 5 మినిట్స్ తర్వాత మరొకసారి అంతా కూడా కలిపేసుకొని చెక్ చేసుకుందామండి. లేదంటే అడుగంటిపోతుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మన స్పైస్కి తగినంత కారం వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేసుకుందాము. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో 5 నిమిషాలు అయితే మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో గుప్పెడు పుదీనాను వేసి చక్కగా అంతా కూడా కలిపేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే, వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.